హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నా పార్ట్ 1 దివాళీ అన్నది మీరు చూసేసారు కదా. ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో నేను డెకరేషన్ ఏ విధంగా చేసుకున్నాను అన్నది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఏంటంటే మట్టివి డెకరేషన్ పీస్. ఇది నేను కలర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేచురల్గా ఉంటే బాగుంటుందని ఇలానే విడిచిపెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఊన్ అన్నది తీసుకొని ఆపోజిట్ సైడ్స్లో హోల్స్లో అన్నది నేను ఇలా పెట్టేసుకున్నాను. అలా కాకుండా ఏ సైడ్కి ఆ సైడ్ మీరు నాట్స్ వేసుకొని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా హ్యాంగ్ చేయడానికి ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ మిడిల్లో ఇన్ కేస్ మనం ఏమన్నా నార్మల్ క్యాండిల్ అంటే కాలే క్యాండిల్ని పెట్టాలి అనుకున్నామంటే దారాన్ని అలా కాకుండా ముందు చెప్పినట్టుగా దాని సైడే నాట్ వేసేసుకొని అలా పెట్టుకుంటే అది కాలకుండా ఉంటుంది. బట్ ఇందులో నేను వచ్చేసి ఇలాంటి ఎలక్ట్రికల్ లైట్స్ అన్నది పెడుతున్నాను కాబట్టి అది హోల్డర్ లాగా కూడా ఉంటుంది అని మిడిల్లో అలా పెట్టాను అనమాట. వన్స్ లైట్స్ అన్నీ ఆపిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. అండ్ సీరియల్ లైటింగ్లో అయితే ఇది ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాప్స్ అది కనిపిస్తుంది కదా మనకి. సో దాంట్లోంచి ఆ లైటింగ్ అనేది బాగుంటుంది. అండ్ గాలికి ఊగుతున్నప్పుడు కూడా ఆ లైటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వన్స్ అలా రెడీ చేసుకున్న తర్వాత నేను బయట కారిడార్లో అయితే ఈ విధంగా కట్టేశాను. చూశారు కదా, సీరియల్ లైట్స్ అన్నవి ఆ కలర్స్ కానీ ఈ లైటింగ్ కానీ అదే ల్యాంప్ ఊగుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి మాకు ఒక చిన్న లాంతర్ లాంటిది గిఫ్ట్ వచ్చిందనమాట. అది కూడా దివాళీకే వచ్చింది. సో ఇది కూడా బయట హ్యాంగ్ చేద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని ఇలా చేశానమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే క్యాండిల్ హోల్డర్ కూడా ఉంది. డైరెక్ట్గా ఈ క్యాండిల్ కనుక పెడితే ఏమవుతుందంటే కాసేపు అయినప్పటికీ అది ఆగిపోతుంది కదా. సో దాని లుక్ అన్నది పోతుందని జస్ట్ చూపించడానికని మీకు ఇలా చూపించాను. నేను వచ్చేసి ఇందులో మాత్రం బ్యాటరీ క్యాండిల్ ఉంటుంది కదా, అది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అది మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు అలా లైటింగ్ ఉంటూనే ఉంటుంది. ఇది నేను లాస్ట్ దివాళీకి కొన్నానండి, కానీ ఇప్పటి వరకు కూడా చాలా బాగున్నాయి. నేను ప్రతి ఫెస్టివల్కి ఇది నేను యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో వన్స్ ఇది కూడా హ్యాంగ్ చేసిన తర్వాత ఫైనల్గా మా కారిడార్ లుక్ అన్నది ఎలా ఉంది అన్నది చూసేసేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఏమన్నా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అన్నది కమెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ముందు కూడా నేను మంచి మంచి వీడియోస్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.